నోటీస్ ఇది 19 నోటీస్. గతంలో జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకోకుండా దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా జిల్లా కలెక్టర్ గారు పట్టించుకోవడం లేదు, జిల్లా ఎస్పీ గారు పట్టించుకోవడం లేదు, పోలీసు యంత్రాంగంతో ఎదురుగా మా మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఇది ప్రభుత్వ వైఫల్యం, ఇది సర్కారీ హత్యగానే మేము భావిస్తాం. ఎందుకంటే ప్రభుత్వం నియంత్రించలేకపోతుంది. వరుస సంఘటనలు జరుగుతున్నా సరే ప్రభుత్వం ఎంతసేపటికి ప్రశ్నించే వాడి మీద దాడి చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది తప్ప జరిగినటువంటి వైఫల్యాలను ఏ విధంగా అధిగమించాలనేటువంటిది లేకుండా ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేయడం సరికాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము లేనప్పుడు మా ఇళ్ళకి వచ్చి నోటీసులు అంటిస్తారు. మేము ఉన్నాం రండి బాబు అని అంటే మేము వస్తాము అంటే మమ్మల్ని రావద్దంటారు. మేము ఉన్నాం రండి అంటే మీరు రారు. అంటే మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే మాకు విచారణ ఏమి లేదు. ఏముంది దాంట్లో విచారణ? అడగడానికి ఏమి లేదు, చెప్పడానికి ఏమి లేదు. కేవలం విచారణ పేరుతో మీరు ఏదో భయపెట్టాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది సరికాదు. విచారణ చేసినా, అరెస్ట్ చేసినా, జైల్లో పెట్టినా వాటికేమీ భయపడేది ఉండదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ, పోలీసుల కోసం ఎదురు చూసాం. ఇది నేను నిర్లక్ష్యంగానే భావిస్తున్నా. ఎందుకంటే మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని మీరు ఇన్ని గంటలకు ఉండండి అని చెప్పి నన్ను 2 గంటల సేపు ఎదురు చూసిన తర్వాత కూడా మీ నుంచి స్పందన రాకపోవడం, కనీసం మీరు వాయిదా వేశారా, మళ్ళీ నోటీస్ ఇచ్చారా, ఏమీ లేకుండా గాలికి వదిలేసి మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉందనేటువంటిది నేను ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తున్నా. జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నా. మీరు చేసేటువంటి వ్యవహారం ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. ఇది సరైనటువంటి పద్ధతి, సరైనటువంటి విధానం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరలా పోలీసుకి చెప్తున్నా, మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా మీ బెదిరింపులకు భయపడను, మీ ఒత్తిళ్లకు లొంగను. కానీ మీరు అడిగినటువంటి ఏ రోజు కావాలన్నా సరే ఆ విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.